పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్ ప్రజలు ఎట్లా ఉన్నారంటే వినూత్నంగా ఉంటే తప్ప దేన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంతకు ముందులో ఒకటే సినిమాని 4-5 సార్లు తీసినా సరే చూసేటోళ్ళు. అంటే ఇప్పుడు లైక్ సమరసింహారెడ్డి, ఇంద్ర ఇవన్నీ ఒకటేలా ఉంటాయి. బట్ కొంచెం కొంచెం మార్చం చూసేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రజలు వైవిధ్యం కోరుకుంటున్నారు. మన మలయాళం మూవీస్ చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ మనకన్నా మన పెద్ద ఇండస్ట్రీ అని చెప్పుకుంటాం కానీ మనకన్నా మంచి హిట్లు వాళ్ళకే వచ్చినాయి. సో వైవిధ్యాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా అలా గెటప్ వేయడం అనేది గుడ్ మూవ్ అని చెప్తారు. సో ఐటమ్ సాంగ్ అనేది లాస్ట్ టైం సమంత చేశారు. ఈసారి ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సరే ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండదండి. ఎవరితో చేసినా సరే ఆయన మంచి ఒక ఐటెం సాంగ్ లో కూడా ఒక మంచి సాహిత్యం ఉండేటట్టు, లేకపోతే వినసొంపుగా ఉండేటట్టు చేస్తారు. ఏదో డిచ్చి పిచ్చిగా అన్నట్టు కాకుండా ఒక మంచిగా అవుట్పుట్ వచ్చేటట్టు చూస్తారు. అదే ఆయనకి ప్లస్. ఆయన ఎవరిని పెట్టి చేసినా సమంతనే కాదు, ఎవరిని పెట్టి చేసినా సరే ఆయనకున్న స్కిల్స్ కి ఆటోమేటిక్ గా బాగుంటుంది. అంటే పుష్ప 1 లో ఐటమ్ సాంగ్ బాయ్స్ కన్నా కూడా లేడీసే ఎక్కువ విన్నారు. ఓకే. సో ఈసారి దాని ఎక్స్పెక్టేషన్స్ మించి ఉండాలి అదే. యా డెఫినెట్ గా దాని గురించే కష్టపడుతున్నారు. అందుకనే లేట్ అవుతుందని నేను ఆల్రెడీ ముందే చెప్పాను కాబట్టి డెఫినెట్ గా గుడ్ అవుట్పుట్ ఇవ్వాలనే చూస్తారు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా బడ్జెట్ కూడా పెరిగింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితేనే ప్రొడ్యూసర్ కి రూపాయి మిగిలేదు, ఈయన కూడా ఆయన పేరు నిలబెట్టుకోగలిగేది కాబట్టి ఈసారి కంపల్సరీ కష్టపడతారు. దాంట్లో ఒక కొత్తగా ఒక గెటప్ కూడా వేశారు కదా, ఎలాగ అనిపిస్తుంది? అంటే ఒక స్టార్ హీరోగా ఉండి అలాంటి గెటప్స్ గుడ్ మూవ్ వెయ్యాలి. ఎప్పుడు ఇప్పుడే